అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల జూన్ నెల తేదీ 28వ తేదీ సంవత్సరం 2026 సంవత్సరం. తిథి చతుర్దశి నక్షత్రం జ్యేష్ఠ కరణం కర పక్షం శుక్లపక్షం యోగం శుభ రోజు ఆదివారం. జన్మరాశి వృశ్చిక రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:56 నుండి 12:52 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం సాయంత్రం 5:31 నుండి 6:27 వరకు ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 5:38 నుండి 7:22 వరకు ఉంటుంది. యమగండ మధ్యాహ్నం 12:24 నుండి మధ్యాహ్నం 2:08 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. జూన్ నెల 28వ తారీఖు 2026 సంవత్సరం ఆదివారం నాడు వృశ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు గత వెంచర్ల నుండి వచ్చిన విజయం మీకు మీ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది. ఆర్థిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీకు రోజు చివరిలో మీకు తగినంత ధనాన్ని పొదుపు చేయగలరు. ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు లేకుండా చూసుకోండి. ఈరోజు మీ విలువైన కానుకలు లేదా బహుమతులు వంటివి ఏవి పని చేయక మీ ప్రేమ సఫర్ అవుతుంది. ఖాళీ సమయంలో ఈరోజు మీరు మీ ఫోన్లో ఏదైనా వెబ్ సిరీస్ను చూడగలరు. ఈరోజు మీ జీవిత భాగస్వామి మరీ స్వార్థపూరితంగా వ్యవహరించవచ్చు. మీ చుట్టూ సరైన వారు మీ ఆలోచనలు సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టుగా మార్చుకోండి. మీరు ఏర్పరచుకోవాలి. అవి మీకు భవిష్యత్తులో అవకాశాలు మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడతాయి. ఈరోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి. ఈరోజు మీ కొరకు తగినంత సమయం దొరుకుతుంది. దానిని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి. ఇది మీ వైవాహిక జీవితంలో కల్లా అత్యుత్తమైన రోజు కానున్నది. సమాజంలో ప్రముఖుల పరిచయాలు పెరుగుతాయి. మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైన వస్తు లాభాలు పొందుతారు. చేపట్టిన పనిలో ప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సంతానం నుండి సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారం కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు. కుటుంబ పెద్దల ఆదరణ పెరుగుతుంది. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. అవసరానికి చేతులు డబ్బు నిలవక నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరంగా అనుకూలత సాధిస్తారు. చిన్ననాటి స్నేహితులతో దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు సజావంగా సాగుతాయి. ఉద్యోగంన జీతభత్యాల విషయంలో సుఫలితాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులతో గృహమున విందు వినోది కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉద్యోగమున మీ పనితీరుకు అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతాయి. ఒక తమాషా పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తే కృంగిపోకండి. ఆహారానికి ఉప్పుతోనే రుచి తెలుస్తున్నట్లు కొంత విచారం ఉండడం అవసరం. అలా ఉన్నప్పుడే మీరు సంతోషపు విలువను గుర్తిస్తారు. కొన్ని సామాజిక సమావేశాలకు హాజరై మీ మూడ్ని మార్చుకోండి. ఈరోజు మీరు డబ్బుని ఎక్కడ ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మరింత శ్రద్ధ జాగ్రత్త అవసరం ఉంటుంది. మీ ప్రేమ కొత్త ఎత్తులను తాకుతుంది. ఈరోజు మీ ప్రేమ తాలూకు చిరునవ్వుతో మొదలవుతుంది. మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసేవారికి కుతూహలాన్ని కలిగించేలాగా మీ స్టైలు, అసమాన రీతిలో పనిచేసే తీరులను, మీ పని నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కొత్త చిట్కాలు లేదా టెక్నిక్లను అవలంబించండి. ఆటలు జీవితంలో చాలా ముఖ్యమైన విషయం, కానీ అతిగా ఆడటం వల్ల మీ యొక్క చదువుల మీద ప్రభావం చూపుతాయి. ప్రేమ, మంచి ఆహారం, వైవాహిక జీవితానికి కనీస అవసరాలు. వాటిని ఈరోజు మీరు అత్యుత్తమ స్థాయిలో అనుభవించనున్నారు.
సంతృప్తికరమైన జీవితం కోసం మీరు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోండి. ఒకరు పెద్ద పథకాలతోనూ, ఆలోచనలతోనూ మీ దృష్టిని ఆకర్షిస్తారు. వారి విశ్వసనీయతను, అధికారికతను పెట్టుబడి పెట్టే ముందుగానే వెరిఫై చేసుకోండి. మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరికి తమ దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది. ఆందోళన పడకండి. ఐస్‌ని ఇష్టపడండి. మీ విచారం కూడా దానిలాగే ఈరోజు కరిగి నీరైపోతుంది. ఆఫీస్‌లో ప్రతి దానిపైన ఈరోజు మీదే పైచేయి కానున్నది. బాగా దూర ప్రాంతం నుండి ఒక శుభవార్త కోసం బాగా ప్రొద్దుపోయేదాకా ఎదురుచూడవచ్చును. మీ జీవిత భాగస్వామితో కలిసి ఈరోజు సాధారణం కంటే చాలా స్పెషల్‌గా మీకు గడవనున్నది. మీ చుట్టూ ఉన్నవారు చాలా డిమాండింగ్‌గా ఉంటారు. కేవలం వారిని సంతోషపెట్టడం కోసం మీరు మీరు డెలివరీ చేయగలిగిన కంటే ఎక్కువ వాగ్దానం చేయకండి. మీరు అలసిపోయేలాగా ఒత్తిడి పొందకండి. పెళ్ళైన వారు వారి ధనాన్ని వారి యొక్క పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టవలసి ఉంటుంది. కుటుంబ సభ్యులు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు. ఈ అద్భుతమైన రోజును మీ ఫిర్యాదులు, కోపతాపాలన్నీ చేత్తో తీసేసినట్టుగా మాయమవుతాయి. భాగస్వాములు మీ కొత్త పథకాలు, వెంచర్ల గురించి ఉత్సాహకతతో ఉంటారు. మీకు వారు సరైన వారు కాదు, మీ సమయం పూర్తిగా వృధా అవుతుంది అని భావిస్తే మీరు అలాంటి కంపెనీలు లేదా వ్యక్తుల్ని విడిచిపెట్టండి. చిరకాల స్నేహితునితో రీయూనియన్ మిమ్మల్ని హుషారుగా ఉంచుతుంది. ప్రేమికుల కుటుంబ భావనలు ఎంతగానో పరిశీలించి మన్నిస్తారు. మీ జీవితం ఈరోజు ఒక అందమైన మలుపు తిరగనున్నది. ప్రేమలో ఉన్నప్పుడు కలిగే స్వర్గానుభూతిని ఈరోజు మీరు చూస్తారు. మీరు ఏదైనా ఒక సృజనాత్మక పనిని చేసుకుంటూ ఉండాలి. మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాలి. రోగంతో పోరాడాలని నిర్ణయించుకుంటూ మోటివేట్ చేసుకుంటూ ఉండండి. పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నాయి కదా! కానీ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడతాయి ఈరోజు. వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవ్వడం మీ వంతవుతుంది. జీవితాన్ని అనుభవించడానికి మీ ఆకాంక్షలను చెక్ చేసుకోండి. భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉంచే మీ స్వభావాన్ని మెరుగుపరిచేది, జీవించగల కళను నేర్పేదైన యోగా యొక్క సహాయం పొందండి. మీరు మీ కుటుంబ సభ్యులతో పెట్టుబడులు, పొదుపుల విషయంలో మాట్లాడవలసి ఉంటుంది. వారి యొక్క సలహాలు మీకు చాలా వరకు మీ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయి. ఈరోజు మీరు హాజరు కాబోయే సంబరం పార్టీలో మీరే కేంద్రం కాబోతున్నారు. ప్రేమలో ఎగుడుదిగుడులను ఎదుర్కోవడానికి చిరునవ్వును, ధైర్యాన్ని, సాహస స్వభావాన్ని కలిగి ఉండండి. నిరంతరం మీరు చేస్తున్న కృషి ఈరోజు ఫలించనున్నది. మీరు ఈరోజు మీ కార్యాలయం నుండి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మీ వాహనాన్ని జాగ్రత్తగా నడపాలి. లేనిచో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. మీ బిజీ షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అనుమానించవచ్చు. కానీ చివరికి మాత్రం అతను లేదా ఆమె మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకొని మీకు ఓ మంచి కౌగిలింతను బహుమతిగా ఇవ్వవచ్చు. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం, సంపద, వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 2. అదృష్ట రంగు వచ్చి నారింజ రంగు. పరిహారం వచ్చి గులాబీలు, లవంగం గులాబీ, మల్లెల వంటి తెలుపు రంగు పువ్వులను మీ ప్రేమికులకు బహుమతిగా అందించడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ఆహ్లాదకరంగా మార్చుకోండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.